ఇవాళ అసలు నువ్వు వదిన్ని కలవలేదే. ముందు వర్క్ ముఖ్యం. వర్క్ అయ్యాక ఆ తర్వాత కలుస్తాను. నాది ప్రొఫెషనల్ రిలేషన్షిప్. అబ్బో, రోజు రాగానే వచ్చి విష్ చేసేవాడు కదా. డోంట్ డిస్టర్బ్. వదినొస్తే పలకరించేది కదా, అట్లీస్ట్ గుడ్ మార్నింగ్ చెప్పేది కదా. పని ముఖ్యం, ఫార్మాలిటీస్ కాదు. అలిగాడేమో. నో ఛాన్స్. కోపం వచ్చిందా? నో రీజన్. మళ్ళీ ఏవైనా వార్ జరిగిందా? లంచ్ టైం అయింది, ఆకలిస్తుంది. పిలుద్దామా? వెళ్దామా? పిలవాలా? ఎవరిని? కలిసి భోంచేసే అంత సీన్ ఏం లేదు. హలో. వాసన పసిగట్టినట్టున్నాడు, పీలుస్తున్నాడు. తింటావా అని అడిగితే బాగోదేమో. ఇంకేంటి జనని విశేషాలు? పేషెంట్ కండిషన్ ఎలా ఉంది? ఓకే, నో ప్రాబ్లం. ఏదైనా డౌట్ వస్తే హెసిటేట్ కాకు, పిలు, నేనొచ్చి చూస్తాను. తప్పకుండా, దట్స్ మై డ్యూటీ. అంతా ఓకే కదా? ఏమైంది గుణ? ఎందుకలా పదే పదే ఓకే కదా ఓకే కదా అని అంటున్నావు? అరటి పువ్వు వడలా వాసన తెగుస్తున్నాయి. అవును. చిత్ర, నీతో మాట్లాడాలి, ఒకసారి అలా వస్తావా? వీళ్ళు కాస్త ఎక్కువ చేస్తున్నారు కదా. లవ్ లో ఉంటే అంతే కదా. వడలు రుచి చూస్తావా గుణ? తప్పకుండా. వాటి రుచి చూసి చాలా కాలమైంది. అయితే వచ్చి జాయిన్ అవ్వు, షేర్ చేసుకుందాం. చాలు చాలు. చాలా టేస్టీగా ఉన్నాయి. ఇలాంటివి మా ఇంట్లో చేసి పెట్టే వాళ్ళెవ్వరూ లేరు. నా కోసం, నా కొడుకు కోసం ఆలోచించే వాళ్ళే లేరు. అక్క తనకు వచ్చిన వంటే చేస్తుంది, కానీ మాకు నచ్చింది చేయదు. ఈ వడలు తింటుంటే నాకు పెళ్ళైన రోజులు గుర్తొస్తున్నాయి.
అప్పుడు అత్తయ్య గారు నన్ను చాలా ప్రేమగా చూసుకునేవారు. ఆవిడ చేతి వంట ఇప్పటికీ మర్చిపోలేను. ఆ ఆప్యాయతే తృప్తినిచ్చేది. అప్పుడు ఇప్పుడు కూడా అమ్మకి నాకంటే నువ్వంటేనే చాలా ఇష్టం. ఆవిడ దృష్టిలో నువ్వు బంగారం, నేను పొగరుబోతు. అది కరెక్టే కదా. హే, జస్ట్ జోకింగ్. కూల్ కూల్ కూల్. ఒకసారి అత్తయ్యతో మాట్లాడాలనుంది. పర్మిషన్ ఇస్తావా? ఇప్పుడు మేం బాగున్నాం. నువ్వు మాట్లాడి లేనిపోని ఆశలు కలిగించుకో. ఎమోషన్స్ షేర్ చేసుకోవడం ఆశలు కల్పించడం ఎలా అవుతుంది? ఇందాక నాకు పొలమారింది, నెత్తిన తట్టావు, నీళ్ళందించావు. అంత మాత్రాన నీకు నా మీద ప్రేమ ఉన్నట్టు కాదు కదా. ప్లీజ్ ఒక్కసారి మాట్లాడాలనిపిస్తుంది. గుణ, ఇప్పుడు మనం ఎలా ఉన్నామన్న విషయం అమ్మకి నేనేం చెప్పలేదు. నువ్వు ఓపెన్ అవ్వద్దు. ఓకే, డోంట్ వరీ. హలో అత్తయ్య గారు బాగున్నారా? బాగున్నానయ్యా, నువ్వెలా ఉన్నావు? చాలా బాగున్నాను. ఇక్కడ నాకు బాగా తెలిసిన వాళ్ళు అరటి పువ్వు వడలు పెడితే తిన్నాను. వెంటనే మీరు గుర్తొచ్చారు. మీకు థ్యాంక్స్ చెప్దామని ఫోన్ చేశాను. మ్యారేజ్ అయిన కొత్తలో మీరు నా కోసం రకరకాల వంటలు చేసి పెట్టేవాళ్ళు. ఇష్టంగా తినేవాడిని. అవునవును. అప్పుడు చేసిన దానికి ఇప్పుడు తిన్నదానికి థ్యాంక్స్ చెప్తున్నాను. నీకెప్పుడు తినాలని బుద్ధి పుడితే అప్పుడు ఫోన్ చెయ్యి. మాట పడద్దు, చేసిన వెంటనే పంపించేస్తా. తప్పకుండా. ఆ చేతి వంట మర్చిపోవడం ఈ జన్మకు సాధ్యం కాదు. తలుచుకుంటేనే నోట్లో నీళ్లూరుతున్నాయి. తలుపుకి రావడమే ఆలస్యం. చిన్న మెసేజ్ చెయ్యి, కోరుకున్న వంట ఓర్పుగా చేసి పంపించేస్తా. మొహమాటలేం పెట్టుకోవద్దు బాబు. మొహమాటమా? నో నో నో. ప్రేమించే వాళ్ళు, అభిమానించే వాళ్ళ దగ్గర మొహమాటం ఎందుకు? ఇప్పటికీ నా అనుకునే మనిషి, అందులో ఎలాంటి అనుమానం లేదు. అప్పటి గౌరవం, అభిమానం చెక్కు చెదరకుండా నా మనసులో ఉన్నాయి. ఖచ్చితంగా ఈయన గారు ఆయన మాజీ భార్యతోనే మాట్లాడుతున్నాడు.